కగర్తో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు మరోసారి శాంతి చర్చల కోసం లేఖ విడుదల చేశారు. అడవిలో వార్కు 2 నెలల విరామం కావాలని లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 8న ఇచ్చిన శాంతి చర్చల పిలుపునకు వెంటనే స్పందించిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా హామీలతో చర్చలను ముందుకు సాగించేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కావాలంటే కనీసం 2 నెలల విరామం కావాలని కోరారు. ఆపరేషన్ కగర్తో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు మరోసారి శాంతి చర్చల కోసం లేఖ విడుదల చేశారు. అడవిలో వార్కు 2 నెలల విరామం కావాలని లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 8న ఇచ్చిన శాంతి చర్చల పిలుపునకు వెంటనే స్పందించిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా హామీలతో చర్చలను ముందుకు సాగించేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కావాలంటే కనీసం 2 నెలల విరామం కావాలని కోరారు. ఆపరేషన్ ఖగర్తో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు మరోసారి శాంతి చర్చల కోసం లేఖ విడుదల చేశారు. అడవిలో వార్కు 2 నెలల సమయం కావాలని లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 8న ఇచ్చిన శాంతి చర్చల పిలుపునకు వెంటనే స్పందించిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా హామీలతో చర్చలను ముందుకు సాగించేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కావాలంటే కనీసం 2 నెలల విరామం కావాలని కోరారు. రైట్, ఆపరేషన్ కగర్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చిత్రిక, వెరీ గుడ్ మార్నింగ్. మావోయిస్టు పార్టీలో మార్పు, జనజీవన సేవంతులోకి పిలుపుకు అనే సందేశానికి అర్థం పట్టేలా మావోయిస్టుల నుండి చర్చలకు పిలుపు, యుద్ధ విరమణపై స్పష్టమైనటువంటి పిలుపు ప్రభుత్వానికి కీలక సందేశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మావోయిస్టు ఉత్తర పశ్చిమ వర్సర్ జోనల్ కమిటీ ఏదైతే ఓపెన్ పేరుతో అయితే ఒక లేఖ విడుదలైంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాయుధ పోరాటంలో తాజా మలుపు అని చెప్పొచ్చు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కీలక ప్రకటన అయితే చేసింది. ఉత్తర పడమర సబ్ జోనల్ బ్యూరో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో రూపేష్ ఏప్రిల్
ఈ 18 అంటే నిన్నటి రోజున మీడియాకు ఒక లేఖ అయితే పత్రిక ప్రకటన అయితే ద్వారా చర్చల వైపు మలుపు తీసుకుంటున్నారని కూడా ప్రకటించారు లేఖలో. ఇది సాధారణ మావోయిస్టు పార్టీ ప్రకటన అయితే కానే కాదని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం కూడా ఏప్రిల్ 8న ఏదైతే మావోయిస్టు నాయకులు రూపేష్ విడుదల చేసినటువంటి తొలి శాంతి చర్చలకు ప్రకటన సంబంధించి అప్పుడు కూడా యాక్చువల్లీ ఏంటంటే రూపేష్ కాదు అభయ్ మరోవైపు వికల్ప్ కూడా లేఖలు విడుదల చేసినటువంటి వరుస లేఖలు కూడా శాంతి సంబంధించిన చర్చలకు సంబంధించి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏప్రిల్ 8న మావోయిస్ట్ ఏదైతే రూపేష్ లేఖ విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించి తొలిగా శాంతి చర్చల ప్రకటనకు తక్షణమే స్పందన వచ్చినందుకు కూడా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో విజయ్ శర్మ కూడా కృతజ్ఞతలు చెప్తూ కూడా ఈ యొక్క చర్చలకు తొలి అంశంగా ఈ యొక్క ప్రకటన వెలువడింది. మావోయిస్టు నేత లేఖలో తెలిపిన మేరకు చర్చలకు ముందుగానే రెండు పక్షాల నుండి కూడా యుద్ధ విరమణ తప్పనిసరిగా అన్న స్పష్టంగా అయితే లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఎదుర్కొంటున్న దాడుల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అడవిలో దాడులు విరమించి భద్రతా సిబ్బంది క్యాంపులకే పరిమితం అయితే ప్రభుత్వం చర్చలకు నిజంగా సిద్ధంగా ఉందని నిరూపించాలంటే నెల రోజుల పాటు కూడా పోలీసులు దాడులు యాంటీ నక్సల్ ఆపరేషన్ పగార్ ఆపరేషన్ ఆపాలన్నదే రూపేష్ డిమాండ్ కలిసి ఈ లేఖలో కనిపిస్తుంది. ఆయన విన్నపం మేరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలు అటు బస్తర్ ప్రాంతంలో తమ యాక్షన్లు నిలిపివేస్తేనే చర్చల సానుకూల వాతావరణం నెలకొంటుందని కూడా ఆ లేఖలో అభిప్రాయం పడడం జరిగింది. ఏప్రిల్ 12న ఏదైతే బీజాపూర్ జిల్లా బైరంగఢ్ లో ఇంద్రావతి నది ఒడ్డున జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో అనిల్ పూణెం సహా ముగ్గురి హత్య కూడా దీన్ని ప్రస్తావిస్తూ ఈ లేఖలో ప్రస్తావించాడు. మరోవైపు ఏప్రిల్ 16న కూడా కొండగావ్ జిల్లాలో కిర్లం పట్టణ ప్రాంతంలో ఏదైతే ఉందో టీవీసీ సభ్యుడు హల్దర్ మరో ఇద్దరిపై కూడా భద్రతా బలగాలు దాడి చేసి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో రూపేష్ లేఖలో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ చర్చల వాతావరణాన్ని కలవరం చేయవు కదా అంటూ కూడా ప్రశ్నిస్తూనే ఆయన ఒక క్లియర్ గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వ ప్రతిపాదనలకు లేఖలో ప్రస్తావించారు క్లియర్ గా. చర్చలో పాల్గొనడానికి మావోయిస్టుల తరఫున మధ్యవర్తుల బృందం అవసరమని, అలాగే పార్టీ నాయకులను ఎంపిక చేసేందుకు కూడా కీలకమైనటువంటి ఉన్న కేంద్ర కమిటీ జోన్ సమితి కూడా జోన్ స్థాయి కూడా నేతలతో కూడా భేటీ కావాల్సిన అవసరం అయితే ఉందని కూడా లేఖలో క్లియర్ గా పేర్కొన్నటువంటి పరిస్థితి. దీనికోసం తాము ప్రభుత్వం నుంచి భద్రతా హామీ కోరుతున్నట్టు కూడా క్లియర్ గా లేఖలో తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూనే చర్చలు జరగాలంటే తాము ఉంచినటువంటి ఏదైతే ప్రభుత్వం ముందు ప్రజల ముందు మేము పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్ కి మద్దతు ఇవ్వాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ లేఖలో అయితే పేర్కొన్నారు. మరోవైపు ఇంతవరకు ఏదైతే బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ నేతల విమర్శలపై కూడా స్పందించలేకపోయినప్పటికీ ప్రస్తుతం చర్చల కోణంలోనే ఏదైతే దృష్టి కేంద్రీకరించాలన్నదే రూపేష్ యొక్క ఉద్దేశంగా కూడా ఈ లేఖలో పాల్గొన్నారు. మావోయిస్టుల తాజా ప్రశ్నతో కూడా తక్షణ స్పందన కలిగించేలా ఉందైతే మొత్తంగా ఏదైతే మావోయిస్టు పార్టీ ఈ యొక్క లేఖలు వరుస లేఖలు ఏదైతే శాంతి సమాధానానికి శాంతి చర్చలకు మీకు సిద్ధం అని చెప్పే విధానంలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇదైతే వయోపరిమితి ఏదైతే వారి యొక్క వయోభారంతో 6 పదులు ఉన్నటువంటి అగ్రనాయకత్వం కొంత ఈ యొక్క సమ్మేళనాన్ని యొక్క మావోయిస్టు పార్టీని విషయంలో కొంత వెనకరు వేస్తుందా, లేదంటే కింద ఏదైతే నాయకులు కీలక ఏదైతే కింది స్థాయి నాయకులతో పాటు కింది స్థాయి సభ్యులను మావోయిస్టు సభ్యులను ఒక ఐక్యతకు నడిపించేసి ముందుకు తీసుకెళ్లబోతుందా అనేది కూడా కొంచెం చర్చకు దారితీస్తుంది పోలీసు వర్గాల్లో. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏదైతే చర్చలకు పిలుపు వస్తున్న నేపథ్యం తరుణంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం ఎంతగానో కీలకమైనదని కూడా చెప్పొచ్చు. శాంతి మార్గంలో తొలి అడుగుల లేదా మళ్ళీ ఒక అడుగు పడిన ప్రయత్నంగా మళ్ళీ ఒక ప్రయత్నం ఏదైతే అడుగున పడే ప్రయత్నంగా అయితే మిగిలిపోతుందా అనే ప్రశ్నలు కూడా సమాధానం రాబోయే రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.